శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 27వ శ్లోకం. కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామర సురభిచింతామణిగణే శిరస్థే శీతాంసౌ చరణయుగళస్థేఖిల శుభే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. ఈ 27వ శ్లోకంలో శ్రీ శంకర భగవత్పాదులు అత్యంత రమ్యమైనటువంటి సందేశం మనకి ఇస్తున్నారండి. సాధారణంగా మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక బహుమానం ఇవ్వాలి అంటే ఫంక్షన్స్కో లేకపోతే దేనికో ఇస్తాం కదండి. అప్పుడు ఏం చేస్తాం, వాళ్ళ దగ్గర ఏదైతే లేదో అది చూసి వాళ్ళకి అది ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తాం సహజంగా కదండి. ఇంకోటి కూడా చెప్తారు పెద్దలు, దైవ దర్శనానికి, గురు దర్శనానికి, మాతాపితరుల దర్శనానికి, గర్భిణీ స్త్రీని దర్శించినప్పుడు, శిశువులను చూసినప్పుడు, రోగుల్ని దర్శించినప్పుడు రిక్త హస్తాలతో వెళ్ళకూడదు. అంటే ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి. అది మన హిందూ సంప్రదాయం, మనందరూ కూడా ఆచరిస్తున్నది, అనుసరిస్తున్నది కూడా. ఇప్పుడు ఇక్కడ ఈ భక్తుడు కైలాసం వెళ్ళాడు, కనకమణి సౌధాలని చూసాడు, కైలాసం ఉండేటువంటివన్నీ కూడా. అక్కడ దేవతలు, మహర్షులు జయ జయధ్వానాలతో, స్తోత్రాలతో శివుని స్తుతించడం చూశాడు ఆయన. ప్రమదగణాలని కూడా ఆనంద క్రీడలతో పారవశ్యంలో ఉండడం అక్కడ చూశాడు. అక్కడ సాక్షాత్తు శివుడు పాదాలు పట్టుకున్నాడు, మనసుకు హత్తుకున్నాడు, కళ్ళకు అద్దుకున్నాడు, కౌగలించుకున్నాడు. అటువంటి రమ్యమైన భావన పొంది ఇంకా శివుడిని ఏ విధంగా నేను దర్శించుకోవాలి, దర్శించి తీరాలి, ఇంత భావనలో, ఇంత పారవశ్యంలో నేను ఉన్నప్పుడు ఆ శివదర్శనం ఒకసారి కలిగి తీరాలి అని అనుకున్నాడు. అయితే శివుడిని దర్శించడానికి నేను వెళుతున్నాను కదా, మరి శివుడికి ఏమైనా పట్టుకెడితే బాగుంటుంది కదా, బహుమానం ఒకటి, దైవ దర్శనం కదా, అందులో సాక్షాత్తు శివదర్శనం. అందుకని ఏదో ఒకటి పట్టుకెళ్తే బాగుంటుంది కదా, ఏం పట్టుకెళ్దాము, శివుడి దగ్గర ఏం లేదు అని భక్తులు ఆలోచిస్తున్నట్ట. అదే ఇక్కడ హే గిరీశ హేమాద్రౌ కరస్థే, నీ చేతిలో బంగారు కొండ మేరు పర్వతం ఉందయ్యా బాబు. ధనపతౌ నికటస్థే, కుబేరుడు, డబ్బులన్నీ వాడి దగ్గర ఉన్నాయి, అటువంటి వాడు నీ సమీపంలో ఉన్నాడు, వాడికి ఉద్యోగం ఇచ్చింది నువ్వే. స్వర్భూజ అమర సురభి చింతామణిగణే గృహస్థే, కల్పవృక్షముల యొక్క, కామధేను యొక్క, చింతామణి యొక్క సమూహం, ఒకటి కాదండి, ఎన్నో తన ఇంటిలో, శివుడి తాలూకు ఇంట్లో ఉన్నాయట. సీతాంసౌ శిరస్థే, చంద్రుడు ఆయన నెత్తి మీద ఉన్నాడు, చల్లటి చంద్రుడు. అఖిల శుభే చరణయుగళస్థే, సమస్త శుభాల్ని, సమస్త మంగళాల్ని ఇచ్చేటువంటి ఆయన చరణద్వయం, పాదద్వందం ఉంది అక్కడ. కమర్థం, నీకు ఏది ఇష్టమో, నీకు కావలసిన పదార్థం ఏదుందో, వస్తువు ఏముందో అనేటువంటిది, అహం దాస్యే, నేను ఏమిస్తానయ్యా, మమ మనః భవదర్థం భవతు, నీ దగ్గర లేనిదల్లా నా మనస్సు ఒకటి, ఆ మనస్సు ఒక్కటి నేను నీకు ఇస్తాను అని అనుకుంటున్నట్టండి. చూడండి ఇక్కడ భగవంతుడు, ఈ భక్తుడి యొక్క భావన చూడండి. పోనీ దేవుడి దగ్గర వెళ్తున్నా కదా, బంగారం ఇస్తే బాగుంటుందేమో అనుకున్నట్ట. కానీ మేరు పర్వతం ఆయన దగ్గర ఉంది, బంగారు కొండ ఆయన చేతిలో ఉందండి. ఇంకా నేనేం బంగారం కొనివ్వగలను, ఎంత బంగారం ఇవ్వగలను, ఎంత బంగారం ఇస్తే సరిపోతుంది, కుదరదు. పోనీ డబ్బులు ఇద్దాం, ఏదో రూపాయలో, డాలర్లో, పౌండ్లో, లేకపోతే ఏ లోకంలో ఉండే ఆ కరెన్సీ ఇద్దామంటే అన్ని డబ్బులు, అంత మొత్తం అంతా, ధనం అంతా, సంపద అంతా ఉండేటువంటి కుబేరుడు ఆయన దగ్గరే ఉంటాడు. ఎందుకంటే ఆ కుబేరుడికి ఉద్యోగం ఇచ్చింది ఆయనగా, అందుకే ఆయన ఎక్కడ ఉంటాడు, శివుడు చెప్పు చేతల్లో ఉంటాడు. ఇంకా ఆయన డబ్బులు నేనే ఇవ్వగలను. స్వర్భూజ కల్పవృక్షం, అమర సురభి కామధేను, చింతామణి, పోని కష్టపడి ఏదో సంపాదించి, అసలు సంపాదించడం కష్టం, పోని సంపాదించి ఒక కల్పవృక్షం, ఒక కామధేను, చింతామణి ఇద్దామంటే ఆయన దగ్గర గణే సమూహాలే ఉన్నాయి. వస్తే ఆయన ఇంట్లో ఎన్నో కల్పవృక్షాలు ఉన్నాయట.
ఎన్నో కామధేనువులు ఉన్నాయట, ఎన్నో చింతామణులు ఉన్నాయి. ఆయన ఇల్లే చింతామణులతో కట్టుకున్నాడు. ఇంకా నేను అవన్నీ ఇస్తే ఏం సుఖం ఆయనకి? అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి కదా. మరి పోనీ అగ్నినేత్రంతో ఉంటాడు, ఎప్పుడు కూడా వేడిగా ఉంటాడు. అందుకని ఒక చల్లటి గంధం అంతా బాగా తీసిపోయినంత పట్టుకెడదాం అని చెప్పి అనుకుంటే, శిరస్తే సీతాంశౌ, ఆయన నెత్తి మీద ఉన్నాడు చల్లటి చంద్రుడు. అంతకన్నా తెల్ల పదార్థం నేనే ఇవ్వగలను. పోనీ ఏమైనా శుభంకరమైనటువంటివి సౌభాగ్య ద్రవ్యాలు ఏమైనా ఇద్దాము అనుకుంటే, అఖిల శుభే చరణయుగళస్తే, ఆయన పాదద్వంద్వమే మంగళానికి మంగళం ఇచ్చేటువంటి అత్యంత మంగళపూరితమైనటువంటి సర్వమంగళమైనటువంటి పాదద్వంద్వం ఆయనదే ఉన్నప్పుడు ఇంక నేనే ఇవ్వగలను ఆయనకి సౌభాగ్య ద్రవ్యాలు. కమర్థం అహం దాస్యే, నీ గురించి నేను ఏం ఇవ్వగలనయ్యా? గుర్తుకొచ్చిందయ్యా, నీ దగ్గర లేనిది ఒక్కటి ఉన్నది. అదేమిటి అంటే, నా మనస్సు అనేటువంటిది ఒక్కటి నీ దగ్గర లేదయ్యా. ఎందుకంటే మనస్సు అంత చోట తిరుగుతోంది, నీ దగ్గర తప్ప. అందుకని నా మనస్సును తీసుకొచ్చేసేసి నీ దగ్గర పెట్టేస్తాను మహానుభావ. అందుకని నా మనస్సుని నీ పాదాల దగ్గర ఇచ్చేస్తాను అని అన్నట్టు. చూసారా, ఇక్కడ ఆ భక్తుని యొక్క భావన ఎలా ఉంటుందో. అందుకని మనం సాధారణంగా ఏం చేస్తాం, భగవంతుడికి ఎందుకు నివేదన పెడతాం అండి? ఏ వస్తువు అయినప్పుడు కూడా భగవంతుడికి నివేదన పెట్టినట్లయితే అప్పుడు దానికి ప్రసన్నత వస్తుంది. నివేదన పెట్టే ముందర అదేమవుతుంది? అది పదార్థమే. నివేదన పెట్టే కదా ప్రసాదం అవుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఏమి ఇచ్చినా అన్నీ కూడా ఆయన దగ్గర, ఆయన మనకి ఇచ్చినవి మనం తిరిగి ఆయనకి ఇస్తున్నాం కదండి. అందుకని ఆయన ఇచ్చినటువంటివి ఆయనకి తిరిగి మనం ఆయనకి చెప్పకుండా, ఆయన స్మరించకుండా మనం కానీ అనుభవించినట్లయితే, లేకపోతే తిన్నట్లయితే అది దొంగతనం అనిపించుకుంటుందని భగవద్గీతలో చెప్తాడు. తైదత్తాన పదాయేభ్య యో భుంక్తే స్థాన ఏవ సహా అంటాడు అనమాట భగవద్గీతలో కూడా అనమాట. అందుకని ఆయన మనకి యజ్ఞపూర్వకంగా ఇచ్చిన ఎన్నో పదార్థాలు ఉన్నాయి. అందుకని నాయన నువ్వే నాకు ఇచ్చావు అని చెప్పి ఆయన్ని స్మరించుకుని ఒకసారి మనం ఇచ్చినట్లయితే దానికి ప్రసాద భావన వస్తుంది. అలాగే భగవద్గీతలో కూడా చూడండి, పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్తాను. భక్తితోటి నువ్వు పత్రం ఇచ్చినా, పుష్పం ఇచ్చినా, ఫలం ఇచ్చినా, ఆఖరికి నీరు ఇచ్చినప్పటికీ కూడా నేను స్వీకరిస్తానయ్యా, నీకు ఎందుకు పర్వాలేదు అని చెప్పాడు. ఆ విధంగా మనకి భగవంతుడు ఏమి ఇచ్చినప్పుడు కూడా మనం భగవంతుని తలుచుకుని, నాయన ఇది నువ్వు ఇచ్చినటువంటిది నీకు నేను సమర్పిస్తున్నాను, అందుకని నీ యొక్క ప్రసన్నత దీనిలో పెట్టి నాకు ప్రసాదంగా ఇయ్యి అని మనం ఇవ్వడం అనమాట. అందుకని ఏ పూజలైనా కూడా ఆఖరిని ఏం చేస్తామండి, మంత్రపుష్పం ఉంటుంది. అంటే మంత్రపూరితమైనటువంటి మనస్సు అనేటువంటి పుష్పాన్ని ఆయనకు మనం ఇస్తున్నాం అంతే. మనం ఏమిటండి ఎంత నివేదనలు పెట్టినా, బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా అవన్నీ ఆయన ఏమీ అక్కర్లేదు. భక్తితో నువ్వు ఏమి ఇచ్చినా చాలు. అందుకని మంత్ర పుష్పం అనేటువంటి ఆఖరిని మనం ఇస్తూ ఉంటాం. ఆ మంత్ర పుష్పంతో ఆ పూజ కూడా పరిసమాప్తి చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఈ విధంగా భక్తుడు ఎప్పుడు కూడా ఏం చేయాలి, ఆయన ఏమి ఇచ్చినప్పుడు కూడా భక్తితో ఇవ్వాలి. అందుకని ఆయనకి దగ్గర నీ మనస్సును పెట్టాయి. మనం చెప్పుకున్నాం కదండి శివానంద లహరిలో, నీ మనస్సునైనా ఆయన కాళ్ళ దగ్గర పెట్టి, లేదు ఆయన పాదాలనైనా నీ మనస్సులో పెట్టు. అంతే. ఈ శివానంద లహరి అంతా ఇలాగే నడుస్తూ ఉంటుంది. అందుకని ఎంతసేపు శివానంద లహరి చదువుతుంటే ఆ శివచరణాలే మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఆ శివచరణ స్మరణతోటే మనం అంతా కూడా శివానంద లహరి అంతా కూడా ఆస్వాదించవచ్చు. అటువంటి ఆస్వాదనలో రమిస్తూ ఇంకా శివానందాన్ని మిగిలిన శ్లోకాల్లో ఏం చెప్తున్నారో కూడా ఒకసారి మనం చూద్దాం. ఇంతవరకు మనకు శిఖరిణి వృత్తంలో చెప్పారు. అంటే 1 నుంచి 27 శ్లోకాల వరకు కూడా శిఖరిణి వృత్తంలో చెప్పారు. ఇటుపై నుంచి మనకు శార్దూల విక్రీడితం అని 28 నుంచి 43 శ్లోకాల వరకు కూడా చెప్తారు. అది మనం 28వ శ్లోకం నుంచి అక్కడ ఏం సందేశం ఇస్తున్నారో కూడా మనం చూద్దాం. ఓం నమః శివాయ. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.